అక్కడికి వెళ్ళి ముందు బంగారు గొడ్డలితో నరుకుతారు. అది కూడా ముందు హోమం చేసిన తర్వాత అది భగవంతుడు రావలసినటువంటి దివ్యమైన దొంగ కాబట్టి ముందు బంగారు గొడ్డలితోటి తర్వాత వెండి గొడ్డలితోటి నరికి ఇనప గొడ్డలితో నరికి చెట్టును పడగొడతారు. పడగొట్టి చెట్టు పడగొట్టారు కాబట్టి ఇంకొక చెట్టు ఆ స్థానంలో నాటుతారు. ఇంకో మొక్కని నాటి వీళ్ళకి కావలసినటువంటి దొంగ వంకర్లు తిరగనది మూర్తిని తయారు చేయడానికి కావలసిన దాన్ని కోసుకుని మిగిలినటువంటి చెట్టునంతటిని భూమిలో కప్పెట్టేస్తారు. కప్పెట్టేసి బండికి ఎక్కించి దానికి వస్త్రాలు చుడతారు. చుట్టి ఈ కలప వచ్చేటటువంటి బండి ఏ గ్రామాల మీదుగా వస్తూ ఉంటుందో ఆ గ్రామాలన్నీ కూడా ముగ్గులు పెట్టి చీరలు పరిచి మేళతాళాలతోటి పేలాలు చల్లుతూ దేవతలకి ఆ దొంగలు వెడుతుంటే స్వాగతం పలుకుతారు. అందులోంచి వస్తాడు పరమాత్మ. అందుకని అందరూ ముట్టుకొని మంగళహారతులు ఎత్తి ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అట్లా ఆ దొంగ లోపల ఆయన ఉన్నాడని చెప్పగలిగినది ఎవరంటే ఒక్క కాకత్పూర్లో ఉన్న మంగళాంబకే తెలుసు. ఏ చెట్టు పుట్టిందో ఎందులో ఉన్నాడో అది ఆవిడ బుద్ధి ప్రచోదనం చేస్తుంది. ఇవన్నీ ఏదో కల్పితమైన గాథలు కావు, యథార్థంగా పూరి క్షేత్రంలో జరిగేటటువంటి విశేషాలు. అప్పుడు ఆ దొంగల్ని తీసుకొచ్చి దేవతామూర్తుల్ని చెక్కుతారు. చెక్కినప్పుడు జగన్నాథుడిని తయారు చేసిన కలప నల్లగా ఉంటుంది, అదే వేప చెట్టు. సుదర్శనం చేసినది ఎర్రగా ఉంటుంది, సుభద్రని చేసినది పచ్చగా ఉంటుంది, బలరాముణ్ణి చేసింది తెల్లగా ఉంటుంది. అనంతుడు కదా మరి, అందుకని తెల్లగా ఉంటుంది. ఈ మూర్తుల్ని తయారు చేస్తారు. ఈ మూర్తుల్ని తయారు చేయడం వరకు ఒకెత్తు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అధిక ఆషాఢమాసం వచ్చింది అంటే అప్పటి వరకు పూజలు అందుకున్నటువంటి మూర్తులు, అప్పటి వరకు ఉత్సవాలు అందుకున్నటువంటి మూర్తులు, అప్పటి వరకు రథయాత్ర చేసిన మూర్తులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఏ గద్దె మీద ఉంచారో ఆ గద్దె మీదే పక్కనే ఈ కొత్తగా తయారు చేసిన మూర్తులను